ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ విచ్ఛిన్నానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డేనన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి కాంగ్రెస్ విచ్ఛిన్నానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వలసదారులతో కాంగ్రెస్లో సమస్య ఎదురవుతోందన్నారు. కొండా సుష్మితను రెచ్చగొట్టిన రేవంత్ రెడ్డికి ముందుగా షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కామెంట్స్ చేశారు. ఇంకో 2 ఏళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉండదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కావడానికి కారకులు ఎవరు అని చెప్పాలి రేవంత్ రెడ్డి అంటున్నాను. ఇలా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన భిన్నంగా అసలు పార్టీ ఫిర్యాదులు తెరపై దేవుడంతోనే కదా ఇవన్నీ పుట్టుకొచ్చింది. పార్టీ ఫిర్యాదులు ఎవ్వరు పాల్పడ్డా కానీ వాళ్ళ యొక్క సభ్యత్వం రద్దు చేయబడాలి, శాసనసభ కానీ పార్లమెంట్ కానీ. దిస్ ఈస్ ది ఐడియాలజీ ఆఫ్ ది రాహుల్ గాంధీ. ఆయన ఆలోచనలు భిన్నంగా పార్టీ ఫిర్యాదులు ప్రోత్సహించి ఇలా కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నానికి కారకుడు ఎవరు? రేవంత్ రెడ్డి. నిజంగా షోకాజ్ నోటీస్ ఇస్తే ఉడికియాలి, రేవంత్ రెడ్డికి ఇవ్వాలి. ముందు ఆయనకి ఇవ్వాలి రేవంత్ రెడ్డికి. ఇప్పుడు డిసిప్లినరీ కమిటీ అనేది ఇట్లయిపోయింది కదా అంటే అది ఏసీసీ చెప్పు చేతిలో లేదు. డిసిప్లినరీ కమిటీ అనేది ఏసీసీ చెప్పు చేతిలో లేదు. డిసిప్లినరీ కమిటీ అనేది ఇది ఇస్తుందో రేవంత్ రెడ్డి చెప్పు చేతుల్లో నడుస్తున్నట్టు కనబడుతుందని చెప్పంటున్నా.